శతాబ్దాలుగా వెలుగుతోంది ఆ అఖండ జ్యోతి. బొబ్బిలి రాజులు మొదలుపెట్టిన ఆ ఆనవాయితీ ఆంజనేయస్వామి ఆలయంలో నేటికీ కొనసాగుతోంది. తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని ఓ గ్రామంలో అర్చకులు, గ్రామస్తుల సహకారంతో దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులకు ఆధ్యాత్మిక వెలుగులు పంచుతోంది. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం మున్ననూరు ఆంజనేయస్వామి గుడిలో ఎప్పుడో బొబ్బిలి రాజులు వెలిగించిన అఖండ జ్యోతిని ఆరనీయకుండా చూస్తున్నారు గ్రామస్తులు. ఓ యుద్దంలో బొబ్బిలి రాజుల విజయానికి గుర్తుగా మొదలైన సంప్రదాయం 230 ఏళ్లుగా కొనసాగుతోంది. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. మున్ననూరు ప్రాంతంలో గుట్టల్లో మునులు తపస్సు చేసేవారని ప్రతీతి. అందుకే గ్రామానికి మున్ననూరు సమీపంలోని గుట్టకు మునీశ్వర్ల గుట్ట అని పేరొచ్చిందని చెబుతారు. శ్రీయాంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీయాంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. రెండు శతాబ్దాల క్రితం బొబ్బిలి రాజులు మున్ననూరు మీదుగా యుద్ధానికి వెళుతూ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఆగారట. రాత్రిపూట ఆలయంలో చీకటిగా ఉండటం గమనించి యుద్దంలో విజయం సాధిస్తే గుడిలో అఖండ జ్యోతి వెలిగిస్తామని మొక్కుకున్నారట. యుద్దంలో బొబ్బిలి రాజులు విజయం సాధించగానే తిరిగి వచ్చి గుడిలో దీపం వెలిగించారు. అంతేకాదు దీప ప్రజ్వలనకు నూనెను క్రమం తప్పకుండా రాజ్యం నుంచే పంపించారు. రాజులు ఈ మా ముననూరి గ్రామం నుంచి యుద్ధమునకు పోయినారంట. తిరిగి ప్రయాణములో ఇదే ఆంజనేయ స్వామి దేవాలయం సన్నిధికి వచ్చి మాకు విజయం చేకూరినది, నీకు అఖండ జ్యోతి వెలిగిస్తామని మొక్కుకొని గోల్పేట సంస్థానమగు రాణి రంగనాయకమ్మ గారి దగ్గర ఈ విషయము చెప్పడం జరిగినది. మీకు తగిన డబ్బు మేము ప్రోగు చేస్తాము, మా తరపున అఖండ జ్యోతి వెలిగించగలరని తెలిపిపోయినారు. అప్పటి నుంచి ఆ రాణి రంగనాయకమ్మ గారు ఈ అఖండ జ్యోతిని ఆముదము ద్వారా వెలిగిస్తున్నారు. రాజుల కాలము పోయిన తర్వాత ఈ అఖండ జ్యోతి మా గ్రామస్తులు ఆరకుండగా వెలిగిస్తున్నారు. దేవాలయాన్ని మొదట మట్టితో నిర్మించారు. అనంతరం గోపాలపేట సంస్థానాధీశురాలు రాణి రంగనాయకమ్మ రాతి నిర్మాణంతో పునరుద్దరించారు. కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరడం వల్ల 1999లో గ్రామస్తులు విరాళాలు సేకరించి ఆధునికీకరించారు. బొబ్బిలి రాజుల కాలం పూర్తయ్యాక రాణి రంగనాయకమ్మే నూనె పంపించారు. వారి తదనంతరం అఖండ జ్యోతిని వెలిగించే బాధ్యత అర్చకులు, గ్రామస్తులే స్వీకరించారు. విరాళాలు సేకరించి పోగైన మొత్తాన్ని వడ్డీలకు ఇస్తున్నారు. ఆ ఆదాయాన్ని ఆముదం కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. శ్రావణ, కార్తీక మాసం భజనలు, ఉత్సవాలతో పాటు నిత్య పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీయాంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీయాంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. రాజుల కాలం, రాణుల కాలం పోయిన తర్వాత మా గ్రామస్తులమే అందరం డబ్బు పోగు చేసుకుని ఈ అఖండ జ్యోతిని కాపాడుకుంటాం. అఖండ జ్యోతి వలన మా ఊరికి ఏ రోగం లేకుండా పశువులు గాని, పంటలు, పాడి పంటలు గాని చాలా చక్కగా నడుస్తున్నాయి. ఈ జ్యోతి దర్శనానికి వేరే ఇతర ఊర్ల నుంచి కూడా వస్తుంటారు. ఈ జ్యోతి దర్శించుకొని ఒక రోజు నిద్ర చేసి పోతారు. మా ఊరిలోని దేవాలయంలో విగ్రహం ఒకే రాయితోని ఏకశిలంగా చెక్కబడింది. అఖండ జ్యోతి ద్వారా మా దేవుడికి ఇంత ప్రత్యేకమైన పవిత్రత కనబరుచుకుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా భక్తితో కూడినట్టు నేను తెలుసుకున్నాను. మా పెద్దలతో ఇక్కడ ఎన్నో కోరికలు కోరుకున్నాను, నాకు ఎన్నో జరిగాయి. నేను చదువులో ఫస్ట్ రావాలని ప్రతి 10th క్లాస్ నుంచి కోరాను, చాలా జరిగాయి. ధూపదీప నైవేద్యాలకు సాయంతో పాటు పర్యాటక ప్రాంతంగానూ మున్ననూరుని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.